నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. మనకి ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్‌కి వచ్చిందండి. ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. యూజ్ ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఓపెన్ ప్లాట్స్ అనమాట. ఇదొచ్చేసి మనకి నేమ్ వచ్చేసి ఊర్జిత గోల్డెన్ లీఫ్ అనమాట. ఇదొచ్చేసి మనకి గుండ్లపోచంపల్లిలో ఉంటుంది. నియర్ కోంపల్లి అనమాట. అండ్ ఇదొచ్చేసి టోటల్‌గా మనకి 60 ఎకర్స్‌లో అయితే ఈ వెంచర్ అయితే డెవలప్ చేశారు. అంటే యాక్చువల్‌గా ఇది ఓల్డ్ వెంచరే. అండ్ కొత్తగా గూడా ఇంకొక ఫేజ్ మనకి దీంట్లో అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. అండ్ లోపల గూడా ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ అన్ని కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉన్నాయన్నమాట. అంటే చాలామంది ఉంటున్నారు. అండ్ ఇదొచ్చేసి మనకి మెయిన్ రోడ్‌కి లైక్ నిజామాబాద్ హైవేకి 3 కిలోమీటర్స్ అని డిస్టెన్స్‌లో ఉంటుందన్నమాట. లైక్ కోంపల్లికి. అండ్ మనకి ఓవరాల్‌కి గూడా జస్ట్ ఒక 1-1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకిది నియర్ బై గూడా మంచి మంచి డెవలప్‌మెంట్స్ అయితే ఉన్నాయండి. మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి. అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ మోడీ బిల్డర్స్ ఇలాంటి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కూడా మన వెంచర్ దాటిన తర్వాతకి ఉన్నాయన్నమాట. మంచి డెవలప్‌మెంట్స్ అయితే ఈ ఏరియాలో ఉన్నాయి. మంచి క్లాస్ ఏరియా అవుతుంది ఫ్యూచర్‌లో. ఆల్మోస్ట్ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అయితే వచ్చాయి. ఇంకా వస్తాయి. ప్రెజెంట్ ఇది చూస్తుందయితే మనం స్విమ్మింగ్ పూల్ గూడా దీంట్లో ఇచ్చారు చూడండి. ఇది లైక్ చిన్న పార్క్ టైప్ అన్నమాట. పూల్ గూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి కమ్యూనిటీ హాల్ గూడా ఉంటుందన్నమాట. అయితే మన వెంచర్ వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి 266 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే ఉందండి. ఇదొచ్చేసి మనకి కమ్యూనిటీ హాల్ అండి చూడండి. ఇందులో మనకి అన్నీ 60 అండ్ 40 ఫీట్ రోడ్స్ అయితే మనకి దీంట్లో డెవలప్‌మెంట్‌లో అయితే ఇచ్చారు. మన కమ్యూనిటీ హాల్‌కి ఆపోజిట్ రోడ్‌లోనే ఈ రోడ్‌లో వచ్చేసి మనకి మన ప్లాట్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సిటీకి లోపల అండ్ మంచి లొకాలిటీలో తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ అండి ఇది. చాలా మంచి లొకేషన్ అనమాట. మంచి ఏరియా కూడా వెల్ డెవలప్డ్ క్లాసీ ఏరియా లాగా అవుతుంది. ఇక్కడైతే తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇదైతే వచ్చేసి మన ప్లాట్ అనమాట. ఇది 266 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే మనకి ఉంది వెస్ట్ ఫేసింగ్‌లో. అండ్ మనకి ఆపోజిట్‌లో గూడా హౌసెస్ అయితే కన్‌స్ట్రక్షన్ అయ్యాయి. ఇది ఆపోజిట్ అనమాట. సో, బావుంటుంది. నియర్ బై అన్నీ ఉన్నాయి గాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీకు డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ డిస్క్రిప్షన్‌కెళ్ళి చూడండి. నెంబర్‌కి కాల్ చేసి విజిట్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.